పవన్ కళ్యాణ్ సభ్యత్వాల పేరున డబ్బులు దోచుకుంటున్నాడు అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లేదా అట్లాంటి వాళ్ళని తెచ్చి మన కమెంట్లో ట్యాగ్ చేయండి. మంచి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ మంచి డీటెయిల్స్ మాట్లాడుకుందాము. దానికంటే ముందర అసలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎన్నిసార్లు చేసింది? డబ్బులు దోచుకున్నారు అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? హార్డ్లీ 4 times. ఓకే, అందులో ద హయ్యెస్ట్ మెంబర్షిప్స్ నమోదు అయ్యింది లాస్ట్ ఇయర్. ఒక 12 lakhs సభ్యత్వాలు నమోదైనాయి. అంతకుముందు అంతా కూడా 1 లక్ష, 3 లక్షలు, 5 లక్షలు అంత తక్కువ నెంబరే. సో ద హయ్యెస్ట్ మెంబర్షిప్స్ నమోదైనప్పుడే 12 lakhs into 500 అంటే 60 crores. అంతకుముందు ఇంకా తక్కువే కదా. అసలు ఈ 60 crores కోసం పవన్ కళ్యాణ్ ఒక నెల రోజులు కేటాయించి ఒక సినిమా చేస్తే 60 కోట్లు రావా? లేదు, ఒక వారం రోజులు కేటాయించి ఒక యాడ్ చేస్తే రావా? ఆయనకు అవసరం ఉందా? ఈ విధంగా ఆయన అభిమానుల నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉందా? ఈ 10 కోట్లు, 15 కోట్లు, 50 కోట్ల కోసం అంటే 100 కోట్లు డొనేషన్స్ ఇచ్చే పర్సన్స్ లేరా? గొడ్డ కాల్చి మొహాన వేయాలి, లేదా పవన్ కళ్యాణ్ ఏదన్నా అంటే మేము ఫేమస్ అయిపోతాం అనుకునే వాళ్ళు చేసే బేస్లెస్ అలిగేషన్స్ తప్ప ఏమన్నా లాజిక్ ఉందో ఒకసారి ఆలోచించండి. చూడండి, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు మరణించిన వారికి సుమారు 47.5 కోట్లు ఇచ్చారు. మరి యాక్సిడెంట్ అయ్యి గాయపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సుమారు 19.5 కోట్లు ఇచ్చారు. మరి అదే ప్రమాదంలో వైకల్యానికి గురైతే కనుక వాళ్ళకి 20 లక్షలు ఇచ్చారు. అంటే దాదాపు 67.5 కోట్లు ఈ క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్న వారిలో ప్రమాదవశాత్తు మరణించిన వారిని కానీ, గాయపడిన వారు కానీ, వైకల్యానికి గురైన వాళ్ళకి కానీ ఇచ్చారు. అసలు ఏ నాయకుడైనా కార్యకర్తల భద్రత గురించి, బాగోగులు గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారా? ఆలోచించిన వారు ఉన్నా ఇంతమందికి ఈ విధంగా సహాయం చేసిన వారు, అండగా ఉన్నవారు ఉన్నారా? అటువంటి వ్యక్తి గురించి మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు. సరే, ఏనుగెళ్తుంటే కుక్కలు వాగుతూ ఉంటే జన సైనికులు ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారా లేదా? నేను తీసుకున్నాను ఈ సంవత్సరం. మీరు కామెంట్ చేయండి తీసుకున్నారా లేదా అనేది.